నా పేరు మిత్ర సార్. నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. ప్రజెంట్ అయితే నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో చదువుతున్నాను. సో ఏదైతే ఉందో గత ప్రభుత్వం బీఆర్ఎస్ మమ్మల్ని చాలా స్ట్రగుల్ చేసింది, తిరిగినాము. బట్ అప్పుడు ఆ క్షణం మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము మా ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. అంటే మాకున్న ప్రాబ్లం ముందుకు తీసుకెళ్ళడానికి చూశారు. అంతకన్నా మించి మేము ఏదో చేయాలన్న ఆలోచన లేదు సార్. మమ్మల్ని అందరినీ రాజకీయ పరంగా చూస్తున్నారు. కేవలం మా డిమాండ్ ఒక్కటే, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఇంతకన్నా మించి మేము ఏం అడుగుతలేదు సార్. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి చదువుతున్నాం, చాలా నిరుద్యోగులు. ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఉంది సార్. ఎవరో ఒకరో ఇద్దరో కాదు కదా, చాలామంది ఉన్నారు. చిక్కడపల్లి లైబ్రరీకి రండి, మీకు తెలుస్తుంది ఏ ప్రాబ్లంతో ఉన్నారో మీకు తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఒక్కటే సార్, రేవంత్ రెడ్డి సార్, దయచేసి ఆలోచించండి. మా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయదు, మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మీరు అన్ని గ్రూప్ 1కి న్యాయం చేశారు, డిఎస్సి వాళ్ళకి న్యాయం చేశారు, కానీ గ్రూప్ 2 వాళ్ళకి మేము ఏదైతే ప్రధాన పాత్ర పోషించి ఇంతవరకు తీసుకొచ్చినామో మా గ్రూప్ 2కే మీకు న్యాయం చేయనప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి సార్? మీరు ఖచ్చితంగా మా డిమాండ్ని ఆలోచించండి సార్. మీకు దండం పెడతాము. బల్మూరు వెంకటన్న, దయచేసి ఆలోచించండి. ప్రియా సార్, ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పెద్దలందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. మా బాధ ఒక్కటే, నిరుద్యోగుల సమస్య ఇది ఉంది. 30 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే దాంట్లో 5 లక్షల మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. దాంట్లో 783 పోస్టులు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ 2 వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఇప్పటి వరకు పెరగలేదు. మీరే చెప్పారు కదా సార్, హామీలు ఇచ్చారు. మీ హామీలు మీరు నెరవేర్చండి, మాకు న్యాయం చేయండి. డిఎస్సి వాళ్ళకి 5000 నుండి 6000 పోస్టులు వేసి ఎగ్జామ్ పెడుతున్నారు సార్. అట్లీస్ట్ 783లో ఉన్న పోస్టులో కనీసం మినిమంలో ఒక 100-200 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్. అంతకన్నా మించి మేమేం అడుగుతలేదు కదా. గ్రూప్ 3లో కూడా పెంచండి, మాకు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మా పొజిషన్ని అర్థం చేసుకోండి సార్, మాకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీనివల్ల ఇన్స్టిట్యూట్లు బాగుపడతాయి తప్ప ఏం ఉపయోగం ఉండదని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఇది ఇన్స్టిట్యూట్లు బాగుపడతాయి, ఒక 2 నెలలు పోస్ట్పోన్ చేసినంత మాత్రం 100 కోట్లు ఎవరికి రావు సార్. బేసికలీ నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు దీన్ని కోచింగ్ మాఫియా, రాజకీయ పరంగా అలాంటివి కాకుండా నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి సార్. కానీ ఏమంటారు, దీన్ని రాజకీయంగా చూడొద్దు. నిరుద్యోగుల సమస్య ఒకటి ఉంది, దాన్ని మీరు ఎలా తీసుకెళ్ళాలని చర్చించండి. మా దగ్గరికి రండి, లేకపోతే మీరు ఎక్కడికి రమ్మంటారు? మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. కనీసం మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. కనీసం మీ దగ్గర రావాలంటే అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేదు మా సమస్య చెప్పుకోవడానికి. చాలామంది ఒక్కటే సార్ గ్రూప్ 2 రాద్దాము అని చెప్పేసి చాలామంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఏమంటే గ్రూప్ 2 నిజంగా ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళని కావాలని చెప్పి సైడ్ ట్రాక్ పంపించి మమ్మల్ని ఇలా చేస్తున్నారు. అన్నల్లారా, మీకు అందరికీ జాబ్స్ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించండి. నాకు పర్సనల్గా కాల్ చేసి మీరందరూ చాలా తిట్టారు, నాకు చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా నేను అలాంటివి ఏం పట్టించుకోలేదు. కానీ ఒక్కటే, ఇది సమస్య ఉంది. దీన్ని మనకు పోస్టులు పెరిగి ఎగ్జామ్ అనేది జరిగితే ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఏమంటారు న్యాయం జరిగిద్దని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. దయచేసి దీన్ని పొలిటికల్గా చూడొద్దని నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి సార్ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇదే ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో మీరు వచ్చారు కదా సార్, నిరుద్యోగుల సమస్య తీరుస్తానని హామీలు కూడా ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. దయచేసి మా రిక్వెస్ట్ని ఆలోచించండి. మా బాధని ఒక్కసారి మీ దృష్టిలోకి ఉంచుకొని ఖచ్చితంగా మా డిమాండ్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నాయకులు కేటీఆర్, హరీష్ రావు సపోర్ట్గా మాట్లాడారు కదా, ఇక్కడ వాళ్ళు క్షమాపణ చెప్పి రమ్మని చెప్పి మీ తోటి విద్యార్థులు అంటున్నారు. సార్, వాళ్ళ సపోర్ట్ అనేది కాదు సార్. ప్రతిపక్షంలో అప్పుడు మీరున్నప్పుడు అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీ దగ్గర కూడా మేము వచ్చినాం కదా సార్. మరి అలాంటప్పుడు కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ వీళ్ళు మా వెనకాల ఉండి వచ్చి వాళ్ళు దీక్ష చేస్తేనే మేము ఏమంటారు పోస్టులు పెంచుతామంటే వాళ్ళేం నిరుద్యోగులు కాదు కదా సార్. మా కోసం నిరాహార దీక్ష చేయమని అడగడానికి ఒక్కసారి ఆలోచించారు సార్. ఇది పొలిటికల్గా చెయ్యొద్దు సార్. నిరుద్యోగులు మేమందరం ఉన్నాం, మాతో చర్చించండి. పొలిటికల్గా చూడొద్దు. మీరు రావాలి, పెద్దలందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏదో ఒక రోజు ఒక టైం ఇవ్వండి సార్. చిక్కడపల్లి లైబ్రరీకి రండి, ఆ క్షణం మీకు అర్థమైతే నిరుద్యోగుల సమస్య నిజంగా ఉందా అని మీకు కొంచెమైనా ఆలోచన వస్తుంది కదా. ఏదో కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళే నిరుద్యోగులు అని చెప్పేసి మాట్లాడితే కాదు సార్. కేటీఆర్ సార్ కాదు సార్, నిరుద్యోగుల తరపున మిమ్మల్ని మేము అడుగుతున్నాము, మేము కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం. ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరిని మేము అడిగినాం సార్. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాధతో మేము వెళ్ళడం తప్ప మిమ్మల్ని ఏదో ప్రభుత్వాన్ని ఏదో చేద్దామన్న వేళ మేము పోలేదు సార్. ఆలోచించండి, దయచేసి మాకు న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ.